హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు వర్షం అయితే పడుతుంది. మీకు కూడా వర్షం పడుతుందా? ఇప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట. ఉరుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి. మాకు ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఏంటబ్బా క్లైమేట్ చేంజ్ అయింది అనేసి అనుకున్నాను, కానీ బట్ ఇప్పుడు చూస్తే సన్నటి తుప్పరైతే రాలుతుంది. అసలు ఈ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లటి గాలి వస్తుంది, అలాగే ఉరుములు ఇవన్నీ కూడా ఒకేసారిగా క్లైమేట్ అనేది అయితే చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వర్షం పడుతుంది కదా, ఈ వర్షం పడేటప్పుడు వేడివేడిగా బజ్జీలు వేసుకొని తిన్నా, పకోడీ వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది కదా. ఇంకా అలాగే టీ తాగుకుంటూ పకోడీ కానీ బజ్జీ కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా వర్షం పడుతుందా? ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే క్లైమేట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, అసలు ఎంత చల్లటి గాలి, వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మాకైతే మామిడికాయ చెట్టు ఉంది. ఈ మామిడికాయ చెట్టుకి అయితే పూత చాలా ఉంది. ఇప్పుడు పాపం గాలి వస్తుంది కదా, ఈ గాలికి పూత అంతా రాలిపోయిద్ది అనుకుంటా బహుశా. అసలు సడన్గా ఏంటి అసలు వర్షం అనేది వస్తుంది అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నిన్న మొన్న అయితే బాగా ఎండలు అయితే వచ్చాయి. ఎండలకి చాలా ఎండలుగా అనిపిస్తుంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ అనుకున్నా వర్షం పడితే బాగుండు, క్లైమేట్ మొత్తం అంతా కూడా ఒకేసారిగా చేంజ్ అయ్యిద్ది కదా, చాలా బాగుండిద్ది అని చెప్పేసి అనుకున్నా. కానీ దేవుడు నా మాట విన్నట్టున్నాడు, అందుకే మాకైతే ఇప్పుడు వర్షం అయితే వస్తుంది. చూసారు కదా, అసలు మొత్తం చూపిస్తా ఆగండి. చాలా పెద్ద గాలి అయితే వస్తుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఇలా ఒకేసారిగా దుమ్ము అంతా కూడా పెద్ద భూకంపం వస్తే ఎట్లా వస్తుంది, అట్లాగైతే వస్తుందండి. టెంపుల్ దగ్గర అయితే చూసారు కదా, ఈ విధంగా ఉంది గాలి. ఇంకా వాకింగ్కి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా బయటికి రాగానే చూస్తే ఇంకా మొత్తం అంతా కూడా ఇలా ఉంది, వాతావరణం అంతా కూడా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పెద్ద గాలి అయితే వస్తుంది ప్రజెంట్. డోర్ కూడా ఇది కొట్టేసుకుంటుంది అది. కానీ బాగా డస్ట్ ఏరియా అండి ఇదైతే. మాత్రం పొల్యూషన్ అయితే విపరీతంగా ఉంటుంది అసలు. బాబోయ్, అసలు బయట అయితే ఎక్కువసేపు ఉండలేమన్నట్టుగా. చూసారు కదా గాలి ఇవంతా కూడా, ఇది మొత్తం అంతా కూడా బొగ్గు ఏరియా అండి బాబోయ్. అసలు ఎట్లా ఉందంటే ఈ బొగ్గు మన మనుషుల మీద పడితే నల్లగా అయిపోతాం అన్నట్టు. నా స్కిన్ మొత్తం నల్లగా అయిపోయా నేనైతే కనుక. చూసారు కదా, ఈ మామిడి చెట్టు కూడా గాలికి ఎట్లా ఊగుతుందో. అక్కడ పక్క నుంచి వస్తుంది, చూసారా ఎంత దుమ్ము వస్తుందో. అసలు ఇదంతా కూడా దుమ్మేనండి. అసలు ఇలా వస్తుంది, పెద్ద తుఫాన్ లాగా అయితే ఉంది ప్రజెంట్ ఇదైతే. ఇప్పుడు ఈ మామిడి చెట్టు పూత వచ్చింది కదా, మొత్తం పాపం రాలిపోయిద్ది అనుకుంటా ఈ గాలికి మొత్తం. అసలు రోడ్డు మీద మీకు మనుషులు కనిపిస్తున్నారా? అలాగే వస్తుంది దుమ్ము అయితే. చూసారు కదా, లాస్ట్ మీకు కనిపిస్తుందా? అసలు ఆ లాస్ట్కి అయితే మొత్తం అదంతా దుమ్ముగా ఉంది. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా అయితే ఉంది. లైట్లు వేసుకొని వస్తుంది అనమాట కారుకి అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అంటే 4:30 అవుతుంది అంతే. ఇంకా మొత్తం అంతా కూడా ఇలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఇక్కడ ఇలా ఉంది మొత్తం అసలు. ఇంకా పైన అయితే బట్టలు ఆరేసుకున్న వాళ్ళందరూ కూడా తీసేసుకుంటున్నారు. కనిపిస్తున్నారా? ఇక్కడ ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉంటుందంటండి. అంటే ఒక్కొక్కసారి మనకి బాగా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అంటే ఒక 4 months కంటిన్యూగా ఉంటున్నాయండి. తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ ఎండలు వచ్చినప్పుడు ఎండలు వస్తున్నట్టే ఉన్నాయి, మళ్ళీ ఈ ఎండలో కూడా వర్షం స్టార్ట్ అయ్యింది. అసలు చాలా బాగుంది కదా. ఇలా వర్షం పడతా ఉంటే ఎంతమందికి ఇష్టం? నాకు కూడా ఇష్టం, ఎందుకంటే చల్లగా ఉంటుంది. మా చెట్టుకి అయితే ఈరోజు శంకుం పువ్వులు ఇలా పూసాయి. దీనికి 2 పూసినాయి. ఇంకా తర్వాత వచ్చేసి దీనికైతే వైట్ పూసాయి అన్నమాట. వైట్ శంకువులు చూసారా మీరు ఎప్పుడైనా? ఇదిగోండి, ఇలాగైతే ఉంటుందన్నమాట ఫ్లవరు. కనిపిస్తుందా? బ్లర్ వస్తుంది ఏంటో మరి. నాకైతే ఈ క్లైమేట్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇట్లా
ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సన్నటి తుప్పరైతే పడుతుంది. ఇక్కడ చెరువు కూడా ఉందండి మా ఇంటి దగ్గరే, చూపిస్తాను. అదిగోండి ఆ చివరి ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు కదా, దాని బ్యాక్ సైడ్ చూసారా చెరువు అన్నమాట. ఇది చెరువు. అసలు క్లైమేట్ చాలా బాగుంది కదా. పక్షులన్నీ వాటి ఇంటికి అవి వెళ్ళిపోతున్నాయి వర్షం పడేసరికి. వీళ్ళైతే ఇంటి కింద ఇలాగ మొక్కలు అయితే పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. బాబాయ్ ఇది గాలి అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఆంటీ ఏంటో తీసుకొస్తున్నారు. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి అని వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఆవిడే మా ఆంటీ. ఏంటో తీసుకొని వస్తున్నారు బ్యాగు. పాప మా అంకుల్కే ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఆంటీ ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను టీ పెట్టేసి ఆంటీకి కూడా ఇస్తాను. ఇట్లా అయితే బాగుంది కదా క్లైమేట్. సన్నటి తుప్ర మీకు కనిపిస్తుందా? సన్నటి తుప్ర అదిగో ఇప్పుడే మెరిసింది. ఇది చూసారా, దుమ్ము ధూళి అంతా మన మీద. ఇంకెందుకు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. ఇంక నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి గాలికి. సరే ఫ్రెండ్స్ బాయ్. ఇంక నేను ఇక్కడ ఉంటే ఈ వర్షంలో ఈ దుమ్ములో అంతా మునిగి తేలుతా. సో ఇంక అందుకే నేను కిందకైతే వెళ్ళిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.